విశాఖలోని హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా 20 బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేపట్టామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఇక నగరంలోని 2 రోజుల పాటు 40 స్వీట్ షాపులు, 40 హోటల్స్ దాబాల్లో తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో కుళ్ళిన మాంసాలు, కాలం చెల్లిన రసాయనాలు, అనుమతి లేని ఫుడ్ కలర్స్ ను గుర్తించామన్నారు. ఇక పలు షాపులు, హోటల్స్ పై కేసు నమోదు చేశామంటున్న జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నడూ లేని విధంగా ఏకముడిగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా 20 మంది బృందాలతో మొత్తం విశాఖ హోటల్స్ పైన కానీ, బేకరీ, స్వీట్ షాపుల మీద కానీ దాడులు నిర్వహించారు. గత 2 రోజులుగా చేస్తున్న దాడులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిందని అనుకోవాలి. సార్ పూర్ణచంద్ర గారు, సార్ చెప్పండి, ఒకసారిగా ఇలా దాడులు చేయాల్సింది అంటే గతంలో మనం ఐటీ దాడులు చూసేవాళ్ళం, ఈ విధంగా ఫుడ్ సేఫ్టీ దాడులు మొదటిసారి చూస్తున్నాం. ఏంటి సార్ అసలు? అందరికీ నమస్కారం. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కంప్లైంట్స్ మీద కానివ్వండి, రిపోర్ట్స్ మీద కానివ్వండి, మన ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 20 టీములు, మా ఫుడ్ సేఫ్టీ 20 టీములు, లీగల్ మెట్రాలజీ 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా నిన్నేమో హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు రైడ్ చేయడం జరిగింది. ఇవాళ బేకరీలు, బేకరీ కార్ఖానాలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేయడం అయింది. ఈ 2 రోజుల మీద 82 శాంపిల్స్ కలెక్ట్ చేసాం. అనుమానాస్పదంగా ఉన్న కల్తీ అని అనుమానాస్పదంగా 82 శాంపిల్స్ కలెక్ట్ చేసాం. 30 మందికి వయలేషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 20 మందికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చాం. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి పలానా టైం ఇచ్చాం, ఆ టైంలో ఇంప్రూవ్ చేసుకోకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. తర్వాత మాతో సంయుక్తంగా పాల్గొన్న లీగల్ మెట్రాలజీ కూడా సుమారు 60 కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని మా కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ కంప్లైంట్స్ అంటే అది ఎప్పటి నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని రోజులు నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ అట్లా కంప్లైంట్స్ పెండింగ్ అని కాదు, పబ్లిక్ గ్రీవెన్సెస్లో వచ్చినాయి కానీ, కమిషనర్ గారికి వచ్చిన కంప్లైంట్స్ కానీ బేస్ చేసుకొని రైడ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం కమిషనర్ గారు తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మేము రైడ్స్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 40 హోటల్స్కి చేశారని అన్నారు, 40 స్వీట్ షాప్స్ అండ్ బేకరీకి చేశారన్నారు, ఇవన్నీ కూడా కంప్లైంట్లు వచ్చినాయి అని అంటున్నారు. అది ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి సార్ అని అంటున్నారు సార్? 40 కంప్లైంట్స్ రావండి. ఈ విశాఖపట్నంలో బేస్ చేసుకొని ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి, హోటల్స్ ఉన్నాయి, స్టైల్ ఫుడ్ అని కానివ్వండి, కలర్స్ అని కానివ్వండి, తర్వాత ఫ్రీజర్ ఫుడ్ పెడుతున్నారని కానివ్వండి, తర్వాత సర్వింగ్ సరిగ్గా లేదని, వాటర్ ఇవ్వట్లేదని, సో మెనీ కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఏ హోటల్స్ ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకొని మెయిన్ కంప్లైంట్స్ ఏ ఏరియాలో వస్తున్నాయని దాన్ని బేస్ చేసుకొని రైడ్ చేయడం జరిగింది. స్వీట్ షాపుల మీద ఏమో ఎక్కువ కలర్స్ వాడుతున్నారు, తర్వాత ఎక్కువ ఫ్లేవర్స్ వాడుతున్నారు, తర్వాత స్టైల్డ్ పాడైపోయిన వాసన వచ్చినవి కూడా అమ్ముతున్నారు అనేది ఇది వస్తున్నాయి. మెయిన్ బేకరీల మీద ఏంటంటే బ్రెడ్స్ మీద కానీ ఇంకో దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేయట్లేదు, లేబుల్స్ ఏమీ లేకుండా అమ్ముతూ ఉన్నారు, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు దాకా వాడాలనేది కండిషన్స్ లేకుండా అమ్ముతున్నారని బోల్డ్ అండ్ కంప్లైంట్స్ వచ్చినాయి. బేకరీల మీద ఏంటంటే ఎక్కువ కలర్స్ వాడుతున్నారు, నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడుతున్నారు, నాన్ పర్మిటెడ్ ఫ్లేవర్స్ వాడుతూ ఉన్నారు, తర్వాత ఎక్కువ మోతాదులో రంగులు వాడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ కంప్లైంట్స్ రావడం మూలన బేకరీలన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఎక్కువ కలర్స్ వాడటం కాకుండా, మోతాదు ఎక్కువ వాడటం కాకుండానే ఎక్స్పైర్డ్ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఒక బేకరీలో 10 బాటిల్స్ 15 బాటిల్స్ ఎక్స్పైర్డ్ స్టాక్ దొరికింది, అదే వాడుతూ ఉన్నారు. అదే సార్, ఇప్పుడు దాంట్లో చూస్తే సంవత్సరం కిందట ఎక్స్పైర్ అయిపోయినారు అంటే సంవత్సరం నుంచి మీ అధికారులు వెళ్ళలేదంటారు. అంటే వాస్తవం ఏంటంటే వెళ్తారు కానీ ఇవాళ 20 మంది 40 మంది ఇన్స్పెక్ట్ చేయడం అన్ని బేకరీలు చేయడం అయింది. మాకున్న స్టాఫ్ 2 ఉన్నారు, వాళ్ళు 2-3 బేకరీలు చేస్తారు కదా, అన్ని రకాల ఇన్స్పెక్షన్ చేయాలి. కాబట్టి అన్ని బేకరీలు ఇన్స్పెక్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఎక్కడ కంప్లైంట్స్ ఉంటే అవి చూస్తూ ఉన్నారు, ర్యాండమ్గా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అంటే జనాల నుంచి, పబ్లిక్ నుంచి అదే వస్తుంది సార్. అంటే ఏదో పండగ ముందు అందరూ కలిసి ఒకసారి ముఖ్యంగా దాడి చేస్తున్నారు తప్ప ఈ రెగ్యులర్గా దాడులు అయితే జరగట్లేదు. దాడులు జరిగితే ఇంత అనార్థం కూడా జరగదు కదా. చాలా నేను హోటల్స్ చూసాను సార్, అది ఎప్పటి నుంచో అంటే ఒక 6 నెలల్లో 8 నెలలు అవుతుంది హోటల్ పెట్టి, దాని మీద ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకుంటే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే అది ఎంతకాలం టైం పడుతుంది సార్? మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. కంప్లైంట్ తీసుకోవడం కాదు, కంప్లైంట్ వచ్చిన విధానాన్ని బట్టి దేని మీద కంప్లైంట్ వచ్చింది, క్వాలిటీ మీద వచ్చిందా, లేకపోతే సర్వింగ్ మీద వచ్చిందా, లేకపోతే ముడి సరుకుల మీద వచ్చిందా, దాని ప్రకారం శాంపిల్ కలెక్ట్ చేస్తాం. ఒక శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబొరేటరీ పంపిస్తే రిపోర్ట్ రావడానికి 20 రోజులు పట్టుద్ది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వయలేషన్ ఉంటే వాళ్ళకి 46(4) ప్రకారం నోటీస్ ఇవ్వాలి, 30 రోజుల టైం వాళ్ళకి ఇవ్వాలి. ఈ 2 నెలలు టైం అయిపోయిన తర్వాత 46(4) నోటీస్ టైం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మేము ప్రాసిక్యూషన్ ఆర్డర్ తీసుకొని కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ దగ్గర అయితే విత్ ఇన్ 3 monthsలో మేము కేసు ఫైనలైజ్ అయిపోద్ది, ఫైన్ వేయటం కూడా.
సార్ ఏదైనా హోటల్స్ ఈ సందర్భంలో ఎలాంటిది ఎప్పుడు నిన్న మొన్న ఒక మాయా హోటల్లో మాయా రెస్టారెంట్ చూసాం సార్. దాంట్లో చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. హోటల్స్లో చూసుకుంటే ఎప్పటి నుంచో స్టాక్ పెట్టిన రా మెటీరియల్ కానీ వండింది కానీ అవి పోమోస్ ఏంటన్నారు పిల్లలు తింటూ ఉంటారు ఎక్కువ, అవి కూడా దాంట్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని చూసాం సార్. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఈ ఫుడ్ అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు సార్? జనాలు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి కేసులు తీసుకోవచ్చు సార్? తప్పకుండా ఇప్పుడు మనం చాలా హోటల్స్లో వయలేషన్ చూసాము. వాళ్ళకు వయలేషన్ నోటీస్ ఇచ్చాము. తర్వాత మీరు చెప్పిన హోటల్కి శాంపిల్ కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత రిఫ్రిజిరేషన్ చేసి వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. స్టైల్ అయిపోతున్నాయి. స్టైల్ అయిపోయిన పదార్థాలనే వడ్డిస్తున్నారని చెప్పి అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అవి నిర్ధారణ అవుతూ ఉన్నాయి. వాళ్ళ మీద శాంపిల్ తీసాము. ఏ కేసు అయినా నిర్ధారణ ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి వయలేషన్ రెండోసారి ఉంటే మాత్రం డబుల్ పెనాల్టీ వేస్తాం. లేదు మూడోసారి కూడా అదే నేరం చేస్తే మాత్రం వాళ్ళ లైసెన్స్ ఫస్ట్ సస్పెండ్ చేసి కమిషనర్ గారి అనుమతితోటి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఈ దాడులు ఇలా కొనసాగుతాయి అంటారా, లేదంటే మళ్ళీ సంవత్సరానికి 6 నెలలకు ఉంటాయి అంటారా, రెగ్యులర్గా ఉంటాయా? లేదండి, అట్లాంటి ఆరోపణ అవసరం లేదు. ఎట్టి పరిస్థితులు ఈ రైడ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడ కంప్లైంట్ ఉన్నా కానీ మా జిల్లా ఆఫీసర్లు కానీ స్టేట్ నుంచి వచ్చే ఆఫీసర్లు కానీ ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ రైడ్స్ కండక్ట్ చేస్తాము. రైడ్స్ కంటిన్యూ అవుతాయి. చట్టపరమైన చర్యలు అందరి మీద తీసుకోవడం జరుగుతుందండి. సరే, ఈ దాడులు నిర్వహిస్తున్నారు, బాగానే ఉంది. అసలు పబ్లిక్కి మీరు ఎటువంటి సలహా ఇద్దాం అనుకుంటున్నారు? సూచనలు ఎటువంటి ఇద్దారు? వాస్తవంగా ఏంటంటే ఈ మన అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ రైడ్స్ కండక్ట్ చేసినా కానీ ప్రజల ఆరోగ్యం కోసమే చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా కన్జ్యూమర్స్కి కూడా మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే అసలు మనం ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం ఒక్క నిమిషం ఆలోచించమంటున్నాం. మేము ప్యాకెట్ కొనేటప్పుడు తయారీదారులు ఎవరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, FSSAI లైసెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి చూడమంటున్నాం. హోటల్ బాబోయే ముందు FSSAI మేము హైజీన్ రేటింగ్ ఇస్తూ ఉన్నాం. ప్రతి హోటల్కి 1 నుంచి 5 పాయింట్లు హైజీన్ రేటింగ్ ఇస్తున్నాం. ఆ గూగుల్లో సెర్చ్ చేయండి, ఆన్లైన్లో సెర్చ్ చేస్తే పలానా హోటల్ హైజీన్ రేటింగ్ 5 ఉంది, ఆ హోటల్కి వెళ్ళండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే మా జిల్లా ఆఫీసర్లు ఉన్నారు, స్టేట్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరికి కంప్లైంట్ చేస్తే కానీ వితిన్ 48 అవర్స్లో మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటికి ప్రధానంగా దాని మీద అయితే మేము కంప్లైంట్ దానికి తీసుకుంటాము. మా అధికారులు అయితే దాని మీద ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. ఇటువంటి మళ్ళీ పురోగతం కాకుండా కూడా చూసుకుంటాము. ఇదే విధంగా కూడా మేము యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు మొత్తం పూర్ణచంద్రగా చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.